ఈరోజు రేణుకా ఎల్లమ్మ వారి ఆశీస్సులతో స్థానిక ఈడిగ భవనందు ఈడిగ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా విద్యార్థులకి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి చాలా పెద్ద ఎత్తున ఈడిగ ఉద్యోగస్తులైతేనేమి, కుల సంఘ నాయకులైతేనేమి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరు కావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి యొక్క ఆశయం, అందరి యొక్క ఆలోచన, అందరి యొక్క తపన ఒకటే. ఏదైతే పిల్లలు కష్టపడి చదువుకొని భవిష్యత్తు తరాలకి ఒక దిక్సూచిగా, ఒక క్రమశిక్షణతో ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు లేకుండా అందరము ఒకటే అనేటటువంటి అభిప్రాయాన్ని, ఒక అంకిత భావంతో పిల్లలందరూ కలిసి ముందుకు వెళ్ళాలి. దానికి ఇటువంటి ఉద్యోగుల సంక్షేమ సంఘం గత 16 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒకే ఒక తాటిపైన ఉండి మేమంతా ఒకటే, మనమంతా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నందుకు వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇప్పటికే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా మాట్లాడారు. ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈడిగ గౌడ కులస్తులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి గతం నుంచి కూడా ఎన్నో పోరాటాలు కూడా చేస్తూనే ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో కూడా భవిష్యత్తులో ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈడిగ గౌడ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు హక్కుల యొక్క సాధన కోసం, సమస్యల యొక్క సాధన కోసం ఒక తాటిపైన, ఒక మాట పైన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరితో కూడా కలిసి మరి ఒక పక్క యువతను కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేసుకుంటూ భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి నా వంతు కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు, అండదండలు ఉంటాయనేసి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏది ఏమైనప్పటికీ కులం యొక్క అభివృద్ధితో పాటు ఈ కులం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఏదో ఒక కులం అనేటటువంటిది కాకుండా ఈ సమాజంలో అన్ని కులాలతో, అన్ని మతాలతో అందరితో కూడా గౌరవప్రదమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి విధానం ఉంది. ఎందుకంటే కష్టానికి, శ్రమకి మరి ఏదైతే ఉందో అటువంటి శ్రమ పడి కూలీ పని చేసుకునేటటువంటి వ్యక్తుల నుంచి ఇవాళ ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పిల్లలు కూడా ఈరోజు ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా, భవిష్యత్తు తరాలకి వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలని చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా మా వంతు ఎప్పుడు ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలో గౌడ ఈడుగ ఉద్యోగ సంఘం తరపున ఈ సంవత్సరం గాను 2025-26 సంవత్సరం గాను 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి గౌడ ఈడుగ కులస్తుల పిల్లలకు ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందించడం, గౌడ ఉద్యోగుల సంఘం తరపున అందించడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉత్తీర్ణత సాధించినటువంటి పిల్లలు వాళ్ళు తల్లిదండ్రుల కృషి ఎంతైనా ఉంది. వాళ్ళు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కృషిని గుర్తించి వారిని సంతోషకరమైన వాతావరణంలో ప్రతి ఒక్క పిల్లలు పెట్టడానికి వారికి బాధ్యత ఉన్నదని తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌడ ఈడిగ సంక్షేమం తరఫున విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందు విద్యార్థులకు ఏ సహాయ సహకారాలు కావాల్సినా కానీ మా కుల పెద్దలు అందరూ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ, మీ సురేంద్ర గౌడ్, గౌడ ఈడిగ ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. అనంతపురం జిల్లాలో ఈడిగ సంక్షేమ సంఘం యొక్క ఆధ్వర్యంలో 16 సంవత్సరములుగా ప్రతిభా అవార్డులు పిల్లలకి ఇవ్వడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా ఇకపోతే ఉద్యోగ కులస్తులందరూ కూడా మాకు గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఈడిగ కుల బాంధవులందరూ దాదాపు 10 లక్షల పైసలకు జనాభా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. ఎందుకంటే ఈడిగలో రెక్కాడితే కానీ డొక్కాడని కార్మిక వర్గంలో జన్మించాం. ఎంతో ప్రమాదకమైన వృత్తిలో బతుకుతున్నాం. కనుక మాకు రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపార పరంగా
ఈ ప్రభుత్వాలు ఎవరైతే మమ్మల్ని వెన్నుదన్నుగా నిలుస్తాయో వాళ్ళకే మా కులస్తులంతా కూడా మద్దతుగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలు అందరూ కూడా ఎంతో ఈరోజు మా ఈడిగ కులస్తులైనటువంటి కల్లూరులో ఉన్నటువంటి మా బాలిక జిల్లా టాపర్గా నిలిచడం నిజంగా మా కులానికి అందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తున్నాం. ఎంతో మంది పిల్లలు ఈనాడు ఉద్యోగ సంఘాల దగ్గర ఆధ్వర్యంలో 60 మంది పిల్లలకు ప్రతిభా అవార్డులు ఇవ్వడం కూడా నిజంగా ఉద్యోగ సంఘస్థులందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళ కార్యవర్గానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే మాకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిందే ప్రతి ఒక్క పార్టీకి కూడా హెచ్చరిస్తున్నాం. ఈడిగ కులస్తులు దాదాపు గ్రేటర్ రాయలసీమలో 10 లక్షల పైసలుగా జనాభా ఉన్నాం కనుక మాకు అన్ని విధాలా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపార పరంగా ఎవరైతే మాకు మద్దతు నిలుస్తారో వాళ్ళకే మా మద్దతు ఉంటుందని ఈడిగ కులస్తులందరి తరపున ఈ ప్రభుత్వాలకు అన్నిటికీ, పార్టీలకు అన్నిటికీ కూడా హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం.